ఇది నా యొక్క చిలుకలో సొంత చిలుకలో ఇది వేవుల గురించే కాదు. ఇది నా చిలుకలో నేను పండించిన కాబట్టి నేను ఇది స్వయంగా తీస్తున్న వీడియో. ఇది ఏదో ఎక్కడో పక్క రైతులు అక్కడ డమ్మి కొట్టడానికి కాదు. ఇది నా చిలుకలో వేసినాము, బరాబర్ ఉంది. నా ఫోన్ నెంబర్తో సహా తీసుకోండి. కావాలంటే డౌట్ ఉంటే నా నెంబర్ కూడా చెప్తా. సన్న రకాలలో ఇప్పుడు గవర్నమెంట్ బోనస్ ఇస్తుంది కాబట్టి బోనస్కు సన్న రకాలలో ఇది అనువైంది వేసుకోవడానికి. రైతులకు సన్న రకము బోనస్ పకంగా ఎక్కువ వడ్లు వెళ్తే నీకు ఎక్కువ కూడా బోనస్ వస్తుంది, పెట్టుబడి కూడా తగ్గుతుంది. నీకు పాత వరలకు ఎట్లా పెట్టుబడి పెడతావు సేమ్ దీనికి అంతే, కాకపోతే దీనికి దిగుబడి ఎక్కువ వస్తుంది, దానికి దిగుబడి తక్కువ వస్తుంది. ఈ రైతులందరూ సన్న రకం సిఎల్ కంపెనీ వేద కంపెనీ వేసుకోవాల్సిందిగా మనం వేస్తున్నాం. ఎందుకంటే ఇది బాగుంది కాబట్టి చెప్తున్నాం, బాగలేకపోతే మనం ఏం చెప్పలేం. పేరు అందే కుమారస్వామి, గ్రామం ఉప్పరపల్లి, మండలం చంద్రపేట, జిల్లా వరంగల్ రూరల్. ఇది సిఎల్ కంపెనీ వేద కంపెనీ సీడు కొత్త రకము మాకు ఒక రైతు వేయడం వల్ల మాకు చెప్పిండు, వానాకాలం వేసిన రైతు చెప్పడం వల్ల తీసుకొచ్చి వేయడం జరిగింది. మొలక శాతం కానీ ఏది కానీ మొలక వేసిన కానించెల్లి బాగానే ఉంది. మళ్ళీ పోతే ఇప్పుడు ఇది మెడిర్పు కానీ తెల్ల గొలుసు కానీ ఏం లేదు. వరి ఒక్కొక్క గొలుసు వచ్చేసి 400 నుంచి పైనే ఉంటాయి. మొలక శాతము 80% బాగానే వచ్చింది. మొలక శాతము మనం మొలక నానబెట్టుకున్నప్పుడు నార్మల్కి మంచి మొలక శాతం బాగానే వచ్చింది. నార్మల్ అడికినాక కూడా నార్మల్ దక్కింది. ప్లస్ మనం నార్మల్ దక్కినాక నాటేసే ముంగట కూడా నాటేసినాక కూడా మంచిగానే పచ్చగా మంచిగా వచ్చింది. మొలక శాతం కూడా బాగానే వచ్చింది. పిలకలు కూడా బాగానే వచ్చినాయి. పెట్టుడు కూడా బాగానే ఉంది. వరి మంచిగా గొలుసు కూడా తెల్లబడలేదు, గొలుసు కూడా మంచిగా ఉంది. గొలుసు వచ్చేసి 400 నుంచి పైనే ఉంటాయి. ఒక్కొక్క గింజ మొత్తం ఒక్కొక్క గొలుసుకు వచ్చేసి 400 పైనే ఉంటాయి. కాబట్టి ఇది బాగా ఉంటుంది. అందరు రైతులు వేసుకోవాలి. సన్న రకం అన్నట్టు ఇది సన్న రకం వరి అందరు రైతులు వేసుకుంటే బాగానే ఉంటుంది. ఎకరాన వచ్చేసి మనకు 50 బ్యాగుల నుంచి పైన వెళ్తాయి. 70 కిలోల బస్తాలు పైన వెళ్తాయి. 50 బ్యాగుల కంటే ఎక్కువనే వెళ్తాయి. కాబట్టి ఇది అందరు రైతులు వేసుకోవాల్సిందిగా చెప్తున్నాం. సన్న రకాలలో సిఎల్ కంపెనీ వేద కంపెనీ సంబంధించిన వరి సన్న రకాలలో ఈ సిఎల్ కంపెనీ వేద బాపతే ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం ఉంది నాకు తెలిసినంత వరకు. అంటే మీరు ఎట్లా చెప్తున్నానంటే ఇది ఆ వరికి ఈ వరికి చాలా తేడా ఉన్నది. ఆ వరికి వచ్చేసి గొలుసు తక్కువ ఉంటుంది. ఇది బాగుంది. ఇది ఏంటంటే మనకు గొలుసు ఒక్కొక్క గొలుసు పట్టుకుంటేనే తెలిసిపోతుంది. ఎక్కువ వడ్లు రావడానికి ఒక గొలుసు చేస్తే దానికి ఎన్ని వడ్లు ఉంటాయి ఎన్ని అనేది మనకు తెలుసు. కాబట్టి ఇది పక్కా మనకు సన్న రకాలలో ఇది వేసుకోవాల్సిందిగా మనం. నిన్న మొన్న గాలి వర్షం వచ్చినా కూడా ఈ వరి అడ్డం వల్ల